జూన్ నెల. ఈ నెల కోసం ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఫార్మర్స్ చిన్నలు పెద్దలు వర్షాలు పడతాయని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం ఐఎండి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వర్షాలు ఆలస్యంగా పడతాయని చెప్పేసి, వర్షాలు సాధారణ స్థితి కన్నా తక్కువ పడతాయని చెప్పేసి ప్రెడిక్ట్ చేసింది. భారతదేశానికి 15,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వాతావరణ మార్పు వల్ల మనకి ఎల్నినో లానినో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇండోనేషియా ఆస్ట్రేలియా దగ్గర కోల్డ్ వాటర్ ఉండేసి, సౌత్ అమెరికా పెరు దగ్గర వామ్ వాటర్ ఉంటే దీన్ని మనం ఎల్నినో ఫినామినా అంటాము. ఇండోనేషియా ఆస్ట్రేలియా దగ్గర వామ్ వాటర్ ఉండేసి, సౌత్ అమెరికా పెరు దగ్గర కోల్డ్ వాటర్ ఉంటే దీన్ని మనం లానినా ఫినామినా అంటాం. మన ఇండియాకి లానినా ఫినామినా ఎంతో మంచి చేస్తుంది. అదే ఎల్నినో ఫినామినా ఇండియాలో డ్రాట్ సిచ్యువేషన్ ని ఏర్పడేటట్టు చేస్తుంది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఈసారి మాన్సూన్స్ అనేవి సాధారణం కన్నా తక్కువ ఉంటాయి, ఎల్నినో ప్రభావం దీనిపైన ఉంటుందని చెప్పేసి అంటుంది. లాంగ్ పీరియడ్ యావరేజ్లో ఇండియాలో ఫర్ సపోజ్ ఒక ప్లేస్లో 100 లీటర్స్ ఆఫ్ వర్షం పడుతుందంటే ఈసారి 90 లీటర్ల కన్నా తక్కువ పడే అవకాశం ఉందని చెప్పేసి అంటుంది. ఎప్పుడైతే 90 లీటర్ల కన్నా తక్కువగా పడే అవకాశం ఉందో దాన్ని మనం డ్రాట్ అంటాం. మనకి ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నా సరే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది మనకి ఒక ఆశను చిగురించింది. అదే ఇండియన్ ఓషన్ డైపోల్, పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్. ఈ పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ వల్ల కూడా మనకి ఇండియాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మాన్సూన్స్ ఎలా ఉంటాయో మనం ఎవరూ చెప్పలేము. మాన్సూన్స్ ఎలా ఉన్నా సరే మనం ప్రతి ఒక్క చుక్కని ఒడిసి పట్టుకోవడం మనందరి బాధ్యత. ఎల్నినో ఫినామినా అనేది మనకి 2002, 2009, 2015లో కూడా వచ్చింది. అది చాలా సివియర్ డ్రాట్ని తీసుకుని వచ్చింది. ఇలాంటి సిచ్యువేషనే ఐఎండి 2026లో కూడా రాబోతుందని చెప్పేసి చెప్తుంది. కాబట్టి మనం చిన్న చిన్న స్టెప్స్ వేసేసి వాటర్ని కన్జర్వ్ చేసే మెథడ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అందులో ముఖ్యంగా మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది బాగా ఇంప్రూవ్ చేయాలి. అలానే డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్స్. డీసిల్టింగ్ అంటే అక్కడ ఉన్న పూడికను తీసేస్తే వాటర్ అనేవి వచ్చేసి ఆ ట్యాంక్స్లో కానీ, ఆ రిజర్వాయర్స్లో కానీ, ఆ పాండ్స్లో కానీ కరెక్ట్గా ఉంటాయి. దానివల్ల మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది జరుగుతుంది. అలానే ఫార్మర్స్ అనేవాళ్ళు ఎక్కువగా వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ కాకుండా డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ ఉంటాయి కొన్ని, మనకి మిల్లెట్స్ లేదంటే మనకి హార్టికల్చర్ పైన డిపెండ్ అవ్వడం చాలా మంచిది. మాన్సూన్ అనేది ఇండియన్ అగ్రికల్చర్కి ఒక బ్యాక్ బోన్. అదే బ్యాక్ బోన్ దెబ్బతింటే మనకి ఫుడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఫుడ్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల వాటి యొక్క ప్రైజెస్ పెరిగిపోతాయి. దీనివల్ల మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది. దీని యొక్క ఇంపాక్ట్ అనేది ప్రతి ఒక్క సెక్టార్ పైన పడుతుంది, ప్రతి ఒక్క మనిషి పైన పడుతుంది. కాబట్టి వాటర్ అనేవి మనకి ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకొని ప్రతి ఒక్క చుక్కని ఒడిసిపెట్టడానికి మనం అందరం ప్రయత్నించాలి.